a decade from now, we are going to have conversation about economy and business leader strategy in Telangana. As we know, various business and industries drive the economy of the state. ఈరోజు మనతో పాటు ఉన్నారు డిఫరెంట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఆన్ ద ప్యానల్. అజితేష్ గారు, ఫస్ట్ క్వశ్చన్ టు యూ. మార్కెట్ డౌన్ ఉంది, బిజినెస్ లేదు, మనీ రొటేషన్ అవ్వడం లేదు. ఎవ్రీ వన్ ఈజ్ ఆఫ్ ద సేమ్ ఒపీనియన్ ఇంక్లూడింగ్ ఆల్ బిజినెస్ హౌసెస్. మార్కెట్ మూవర్ ఇస్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఉంటే అంతా బాగుంటుంది. వుడ్ లైక్ టు లిజన్ ఫ్రమ్ యూ హౌ రిలవెంట్ ఇట్ ఈస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. Firstly, thank you Abbas Garu and the entire Way2 News team for hosting such a wonderful event and having me here. Correct andi, ante real estate is the major market mover and the biggest multiplier effect ఉన్న ఇండస్ట్రీ. అంటే రియల్ ఎస్టేట్లో మనము ఒక ప్రాజెక్ట్ కడితే 250 అదర్ ఇండస్ట్రీస్తోని మెటీరియల్స్ కానీ లేబర్ కానీ ప్రొక్యూర్ చేయడం జరుగుద్ది. సో ఎకానమీ మీద మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉన్న సెక్టర్. బట్ ఈ సెక్టర్కి చూడడం జరిగితే ఏమవుతుందంటే మనకి ఎస్పెషలీ లాస్ట్ 1.5 year నుంచి దెర్ ఈస్ అ గ్లోబల్ షాక్. నథింగ్ పర్టికులర్ టు హైదరాబాద్ కానీ ఇండియా కానీ. మీకు గ్లోబల్గా ఏమవుతుందంటే ఏఐ వేవ్ ఏదైతే నడుస్తుందో అండ్ దాని ద్వారా ఏదైతే డౌట్స్ ఉంటున్నాయో పీపుల్ మైండ్కి, డెఫినెట్లీ ఏఐ ద్వారా మనకి జాబ్ ఆపర్చునిటీస్ కొన్ని దగ్గరలో పోయి కొన్ని దగ్గరలో వస్తున్నాయి, రైట్? బట్ ఎనీ మేజర్ టెక్నాలజీ అట్లా వస్తున్నప్పుడు ఒక 2-3 year అన్సర్టనిటీ ఉంటుంది. దానివల్ల ఒక డిమాండ్ షాక్ వచ్చింది మార్కెట్కి, రైట్? అది ఒక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సప్లై షాక్. ఇప్పుడు వార్ నడుస్తుంది. వార్ నడుస్తున్నందుకు ఏమవుతుంది, మన రా మెటీరియల్స్ ధరలన్నీ పెరుగుతా పోతున్నాయి. దానివల్ల డెఫినెట్లీ సప్లై ఈజ్ ఆల్సో గోయింగ్ టు టేక్ అ హిట్. ప్రాఫిటబిలిటీస్ తగ్గుతున్నందుకు డెవలపర్స్ కూడా ఓకే ఇప్పుడు లాంచ్ చేసేది నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ కూడా లాంచ్ చేసి సప్లై కూడా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. బట్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ చూస్తే అబ్సల్యూట్లీ స్టేబుల్ అండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ సిటీ ఇన్ ఇండియా వేర్ వీ డోంట్ హ్యావ్ అ సింగిల్ డామినెంట్ ఇండస్ట్రీ. We have multiple industries. Like Bangalore చూస్తే it's majorly IT and consumer technology. Hyderabadలో we have IT, we have ఇప్పుడు ఏమంటున్నారు ఈ మొత్తం ఏరోస్పేస్ ఇండస్ట్రీ. లైక్ ఇండియాస్ ఫస్ట్ $1 billion ఏరోస్పేస్ కంపెనీ has come out of Hyderabad. Then data centersలో we are doing very good, right? Even defense techలో we are doing. So it's very rare that we have such diverse set of industries, and it can be safely said that Hyderabad is going to be the deep tech capital of India. సో ఎస్, ఒక 2-3 years మార్కెట్కి సప్లై డిమాండ్ షాక్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ డెఫినెట్లీ ఆల్ ఆఫ్ దీస్ విల్ కిక్ ఇన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మల్లికార్జున్ గారు. వే డు యూ రేట్ తెలంగాణ యాజ్ హెల్త్ కేర్ డెస్టినేషన్ ఆర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా? మీ క్వశ్చన్లో నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ షో అబాస్ అండ్ కంగ్రాచులేట్ Way2 న్యూస్ టీమ్. మీ క్వశ్చన్లో 2 parts చూశాను నేను. దాంట్లో వన్ ఈజ్ health care and healthcare provider and healthcare destination. Well, Hyderabad already proved చేసింది healthcare destination ki with the quaternary care infrastructure provided ఇక్కడ ఉన్నదో. I think it's already a medical tourism hub. It's already happened in the last decade. ఇంకా ఫ్యూచర్లో కూడా అలానే ఉంటుంది. హెల్త్ కేర్ ప్రొవైడర్, ఎస్, ఇఫ్ దానికి మనకు నిజంగా చూస్తే ఇండియాలో మనం ఇండిసిస్ చూసుకోవాలి. ఏది నీతి ఆయోగ్ ఇండిసిస్ చూస్తే వీఆర్ ఇన్ ద టాప్ 3. వీఆర్ హెల్త్ కేర్ ప్రొవైడింగ్ అండ్ ఇంక్లూడింగ్ హెల్త్ కేర్ బడ్జెట్ మనం ఏదైతే స్పెండ్ చేస్తామో దాంట్లో చూసినా కానీ వీఆర్ ఇన్ ద టాప్ 3 to top 5 states in India అన్నమాట. సో ఓవరాల్ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ రిగార్డింగ్ హెల్త్ కేర్ యాజ్ అ హెల్త్ కేర్ డెస్టినేషన్ కూడా అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్గా కూడా. వెల్, దానికి 1 or 2 things పాసిబుల్లీ ఉంటాయి దాని మీద డిస్కషన్ గురించి. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి మాత్రం మనం చాలా బాగా చేస్తున్నాం ఆ విషయంలో. అండ్ ప్రాబబ్లీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లోపల కంప్లీట్గా ఐ థింక్ హైదరాబాద్ ఇప్పుడు వచ్చే స్టేట్ గవర్నమెంట్ పుష్ వల్ల ఏదైతే మెడికల్ టూరిజం చేస్తుందో, ఐ థింక్ దిస్ విల్ బి ద ఫస్ట్ చాయిస్ ఇన్ ఇండియా యాజ్ ఎ హెల్త్ కేర్ డెస్టినేషన్ అండ్ హెల్త్ కేర్ డెలివరీ సప్లయర్. థ్యాంక్ యూ అండి. జగన్మోహన్ గారు, కిరాణా టు సూపర్ మార్కెట్స్ చైన్ కాన్సెప్ట్ కంప్లీట్ పర్చేసింగ్ ఎక్స్పీరియన్సే చేంజ్ చేశారు. అప్పట్లో అంటే 90s ఆ థాట్ ఎలా వచ్చింది? గుడ్ మార్నింగ్ ఆల్. ఈ Way2 న్యూస్ యాజమాన్యానికి, ఈ ప్యానల్ స్పీకర్ అబ్బాస్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాంటి కాన్క్లేవ్ మన హైదరాబాద్లో చేస్తున్నందుకు. ఆల్రెడీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కాన్క్లేవ్ చేసినట్లున్నారు, ఇక్కడ మన హైదరాబాద్లో సెకండ్ టైం చేస్తున్నట్లుగా విన్నాను నేను. అయితే కిరాణా స్టోర్సు సూపర్ మార్కెట్స్కు ఎలా అనేది, నార్మల్గా మనం చిన్నప్పుడు కిరాణా స్టోర్కి వెళ్ళి నాకు ఆ ఐటెం కావాలి, ఈ ఐటెం కావాలి అని మనం మామూలుగా మన చేతులతో చూపిస్తూ ఉంటే వాళ్ళు మనకి ఇస్తూ ఉండేవాళ్ళు. దానికన్నా కానీ మనం మామూలుగా ఇంకా బెటర్గా మనము
అంటే కస్టమర్స్కి ఇవ్వచ్చు. కిరాణా స్టోర్ కన్నా కానీ సూపర్ మార్కెట్లో అయితే ఐటమ్ ఫీల్ అండ్ టచ్ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన మామూలుగా ఐటమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ఐటమ్ తీసుకోవచ్చు. ప్లస్ అదొక షాపింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఫీలింగ్ ఉంటుందనే ఐడియాతోటి 99లో విజేత సూపర్ మార్కెట్ని ప్రప్రదంగా చందానగర్ బిహెచ్ఎల్ దగ్గర మేము ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లాస్ట్ 27 ఇయర్స్ నుంచి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ తోటి ప్రస్తుతానికి 116 విజేత సూపర్ మార్కెట్స్ అండ్ 34 ఉషోదయ సూపర్ మార్కెట్స్ మా సిస్టర్ కన్సర్న్ ఉంది. అలానే ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉన్నా కానీ సూపర్ మార్కెట్స్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే మన ఇండియాలో ఆర్గనైజ్డ్ రిటైల్ ఇంకా కూడా చాలా సింగిల్ డిజిట్ ఇదిలోనే ఉంది. అందువలన సూపర్ మార్కెట్స్కి ఎలాంటి ఇది ఉండదు. అలానే ఇప్పుడు మన వాళ్ళకి క్విక్ కామర్స్ ఏది వచ్చినా కానీ సూపర్ మార్కెట్ని ఎంతో కొంతవరకు మన మాల్కి ఎఫెక్ట్ కావచ్చు, కానీ అంటే బోత్ హైబ్రిడ్ మోడల్లో మన మాల్కి రన్ అవుతూనే ఉంటాయి. సూపర్ మార్కెట్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే మేము మన మామూలుగా డైరెక్ట్గా మన ఫార్మర్స్ నుంచి ఐటమ్స్ సోర్సింగ్ చేస్తుంటాము. ఒంటిమామిడిలో అంటే కలెక్షన్ సెంటర్ అంటారు, అట్లానే మొయినాబాద్లో ఒక కలెక్షన్ సెంటర్ ఉంది. మేము డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి సోర్స్ చేయటం వలన అంటే మిడిల్ మెన్స్ ఉండరు, ఐటమ్ కూడా మనం మామూలుగా ఫ్రెష్గా మా కస్టమర్స్కి ఇవ్వగలము. అందువలన ఫ్యూచర్లో కానీ మన మామూలుగా ఇప్పుడు కానీ హైబ్రిడ్ మోడల్లో మన మామూలుగా సూపర్ మార్కెట్స్ని మేము రన్ చేస్తాము. ఫ్యూచర్లో తెలంగాణలో ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అండ్ 2 టైర్ 3 టైర్ టౌన్స్కి ఈ సిటీ యొక్క సూపర్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి మేము ప్లాన్స్ చేస్తున్నాము. ఆల్రెడీ తెలంగాణలో మంచిర్యాల, కరీంనగర్లో ఉన్నాయి, మెదక్లో ఓపెన్ చేయబోతున్నాము, నెక్స్ట్ మంత్ ఖమ్మంలో ఓపెన్ చేయబోతున్నాము. కమింగ్ 2-3 ఇయర్స్లో అట్లీస్ట్ మా యొక్క ఇప్పుడున్న 150ని 250కి తీసుకెళ్లాలనేది మా యొక్క టార్గెట్గా వర్క్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా బోల్డ్ స్టెప్. మీరు 90స్లో తీసుకున్నది. టుడే యు ఆర్ సర్వింగ్ 5 lakh కస్టమర్స్ మంత్లీ. థ్యాంక్ యూ సో మచ్. నమశివాయ్ గారు, మీరు ప్రతిరోజు కస్టమర్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో తెలంగాణ ప్రజల షాపింగ్ హ్యాబిట్స్లో మీరు చూసే అతి పెద్ద మార్పులు ఏంటి? ముందుగా వేటివ్ న్యూస్ యాజమాన్యానికి, అబ్బాస్ గారికి థ్యాంక్ యూ. వేటివ్ న్యూస్ గురించి ఒక 2 మాటల్లో చెప్పాలనంటే, ఇవాళ ఉన్న బిజీ ప్రపంచంలో ఏ న్యూస్ అయినా 10 నిమిషాలు 20 నిమిషాలు చూసే ఓపిక ఎవరికి లేదు. వేటివ్ న్యూస్ వాళ్ళు మాత్రం ఒక 6 lines 7 lines మ్యాక్సిమం 8 linesలలో కంప్లీట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ వేటివ్ న్యూస్ వాళ్ళకు నేను అభినందనలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరిగినా కానీ అన్నీ చూడాలి, అన్నీ వినాలి అని అంటే టైం డేస్ అవుతుంది. మీరు షార్ట్కట్లో ఎంత బాగా ఇస్తున్నారు అనేది నేను వేటివ్ న్యూస్ వారికి అభినందన చెప్తాను. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. తర్వాత వచ్చేసి నేను 40 years ఎక్స్పీరియన్స్. మా కాసంపుల్లయ్య అని మా నాన్నగారు 86లో వారు ఎక్స్పైర్ అయ్యారు. అప్పటి నుంచి నేను 10th కంప్లీట్ కాగానే దుకాణంలోకి వచ్చాను. ఆ రోజు నుంచి నేను స్వయంగా ప్రతి కస్టమర్తో డీల్ చేస్తూ, ప్రతి కస్టమర్ ఒక్కొక్క పెళ్లి గిరాకులో ఒక్కొక్కరు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు, ఇటు వీళ్ళు వద్దంటారు, అటు వాళ్ళు కావాలంటారు. అబ్బాయిదే నెగ్గాలి అమ్మాయిదే నెగ్గాలి అనే పంతన మీద ఉన్నప్పుడు ఇంతమందిని మేము కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళను సంతృప్తి పడుతూ ఆ గిరాకీ మొత్తం బిల్ అయ్యి గల్లాల పడేంత వరకు మాకు ఇంకా గుబులు కొడుతూనే ఉంటుంది. అసలు ఇది అవుతుందా బిల్లు కాదా, వీళ్ళు డిస్కస్ చేసుకొని వెళ్ళిపోయినవి కూడా చాలా ఉన్నాయి. దాని నుంచి అసలు ఎట్లా చేయాలి అనే దాని మీద మేము రోజు రాత్రి అరే ఇట్లా కస్టమర్లు లొల్లి పెట్టుకొని వాళ్ళు పెట్టుకొని మేము మా గిరాకీ వెళ్ళిపోయింది అనేది మేము చాలా బాధ ఉండేది. సరే అప్పుడు చిన్న దుకాణాలు ఉండేది. ఏదైతే ఇప్పుడు గ్లోబల్ పెరుగుతుంది, మార్కెట్ పెరుగుతుంది, ఒకప్పుడు ఒక కస్టమర్ వస్తే 10 దుకాణాలలో తిరిగేది అని ఇప్పుడు షాపింగ్ మాల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మేము కూడా మా ఫ్యామిలీ మెంబర్స్, మా బ్రదర్స్ అండ్ మా బావగారితో 2012లో మాంగళ్య అని ఎస్టాబ్లిష్ చేశాము. అందరి సపోర్టుతో ఇవాళ 30 షోరూమ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో మాంగళ్య షాపింగ్ మాల్ ఇవాళ విస్తరించాము. ఓ 10,000 మందికి ఉపాధి కూడా ఇస్తున్నాము. ఇప్పుడు రేపు రాబోయే 10 ఏళ్లలో ఎలా ఉంటుంది అని అంటే ఏఐకి మేము కూడా అడిక్ట్ కావాల్సి వస్తుంది. ఇంత ఉంపు వాళ్ళు లోపలికి వచ్చేసి కలరు రేటు చూసుకొని పోయేది. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు బయటనే ఎక్స్పీరియన్స్ చేసేసుకొని మా దుకాణంలోకి వచ్చేసి
మాకు ఇట్లా కావాలి అట్లా కావాలి అని చెప్పని దానికి మేము కూడా ఏఐతోని కనెక్ట్ అయిపోయి వాళ్ళ ఇంట్లోనే మా షోరూమ్ వాళ్ళ ఇంట్లో చూపెట్టి ఎక్స్పీరియన్స్ చేయాలనేది కూడా మేము ఏఐతోని అనుకుంటున్నాము. ఎందుకనంటే గ్లోబల్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇవాళ సోషల్ మీడియాలలో చూసి మా దగ్గరకు వచ్చి ఈ చీర ఉన్నదా, ఈ పాయింట్ ఉన్నదా, ఇది ఉన్నదా అనే దానికి అనుకూలంగానే మేము కూడా అహోరాత్రులు కష్టపడి, అందుకనే మేము కూడా ఒక వింగ్, ఒకరే ఇంత చేయలేరని చెప్పి బ్రదర్ ఒక వింగ్, నేను ఒక వింగ్, బావగారు ఒక వింగ్ అలా చేసుకుంటూ ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా మాంగళ్య పోయేందుకు ఓకే, మేము తోడ్పడుతున్నామని చెప్పని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీలా జయదేవ్ గారు, తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్ చాలా వేగంగా పెరుగుతుంది. మీ దృష్టిలో నెక్స్ట్ 10 yearsలో పీవీసీ మరియు కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వస్తాయని అనుకుంటున్నారు? Very good morning to all. Thank you very much for coming to this session to all. I especially thanks to Way2 News. షార్ట్కట్లో ఇమ్మీడియట్గా న్యూస్ చేయటం అనేది చాలా అరుదు. బట్ Way2 News వారు వితిన్ మినిట్లలో ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఏ ఇంపార్టెంట్ ఉన్నా కానీ దాంట్లో మెసేజ్ వచ్చేస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒకప్పుడు పేపరు నెక్స్ట్ డే మార్నింగ్ చదివే వాళ్ళము, తర్వాత టీవీలో వచ్చిన తర్వాత సాయంత్రం చూసేవాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా ఎవరు చేతులనే సార్ అన్నట్టు ఎవ్రీ మినిట్ టు మినిట్ ఒకటి ఏదో ఒక మెసేజ్ ఇంపార్టెంట్ అయితే చూసుకోవటానికి. ఐ వెరీ మచ్ థ్యాంక్ యూ Way2 News. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ 10 years ప్రోగ్రామ్ కన్స్ట్రక్షన్ లైన్స్ అబ్నార్మల్గా పెరగనున్నాయి. సార్ ఇందాకనే కన్స్ట్రక్షన్ సార్ వాళ్ళు చెప్పారు. ఒకప్పుడు బిల్డింగు 5 అంతస్తులు ఉంటే చాలా గ్రేట్ అనుకునే వాళ్ళము. అలాంటిది బషీర్బాగ్లో 14 floorలు కట్టి హైదరాబాద్ మొత్తాన్ని బషీర్బాగ్ బిల్డింగ్లో తీసుకొని వచ్చారు ఖాన్ లతీఫ్ ఖాన్. అలాంటిది ఇప్పుడు 66 అంతస్తులు తయారవుతున్నాయి. ఈ ప్రతి ఒక్క దానికి టెక్నాలజీ పెరుగుతూ ఉన్నది. ఒకప్పుడు స్లాబ్ వేయాలంటే 21 days మినిమం క్యూరింగ్ చేయాలి. ఈరోజు స్లాబ్ వేస్తే 7 days కూడా క్యూరింగ్ కాదు. అలాంటి నా టెక్నాలజీ వచ్చింది, రోజు రోజుకి పెరుగుతుంది. ఇంకా ముందు ముందు 10 ఏళ్లలో ఏం టెక్నాలజీ వస్తుందో అనేది తెలియదు. అలా మా ప్రొడక్ట్స్ కూడా అన్ని రకాల పైప్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించి మేము తయారు చేస్తున్నాము. ఒకప్పుడు మట్టి పైపులు వాడేవాళ్ళు డ్రైనేజ్కి, ఇప్పుడు అది మొత్తం చేంజ్ అయిపోయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పీవీసీ పైపింగ్ సిస్టమ్ వచ్చింది. జాయింట్స్ తక్కువ, లీకేజెస్ ఉండవు. ఇప్పుడు మాన్యువల్స్ కడుతున్నారు. ఇన్ ఫ్యూచర్ మాన్యువల్స్ కూడా మొత్తం ప్లాస్టిక్ మాన్యువల్స్ వస్తున్నాయి. ఎక్కడ ఏమీ ప్రాబ్లం కాకుండా, హోల్స్ పడకుండా, ఎంత హైట్ కావాలంటే 10 feet లోతు నుంచి కావాలంటే కూడా మాన్యువల్స్ తయారవుతున్నాయి. దాని కనెక్షన్స్ ఈజీ, మళ్ళీ పీవీసీ పైప్తో అవుతున్నాయి. టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నది. ఒకప్పుడు నీళ్ళకి సిమెంట్ పైపులు, ఐరన్ పైపులు వాడేవాళ్ళు. దాన్ని మొత్తం కన్వర్ట్ అయిపోయి పీవీసీ అండ్ హెచ్డిపి పైప్స్ తయారయ్యాయి. హాట్ వాటర్ అప్లికేషన్ గీజర్కి ఎంఎస్ పైపులు వేసాము. అది మొత్తం చేంజ్ అయిపోయి ఇప్పుడు సిపివిసి పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ అవన్నీ వచ్చేసాయి. 95 degrees వరకు విస్టాండ్ అవుతుంది. దానికి 80% ఏం ప్రాబ్లం హాట్ వాటర్కి ఏం కాదు. ఇంకా ముందు ముందు 10 ఏళ్లలో ఇంకా చేంజెస్ బాగా వస్తుంటాయి. అందరూ నేషనల్ ఇండస్ట్రీస్, నేషనల్ కంపెనీస్ కూడా మన ఆంధ్ర తెలంగాణలో చాలా విపరీతంగా వస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే కన్జంప్షన్ ఉన్నది ఇక్కడ, ఎవరికి వాళ్ళకి కన్జంప్షన్ ఉన్నది కాబట్టి అందరూ వస్తున్నారు. దానివల్ల పెరుగుతుంది. పర్టికులర్గా మూసీ సుందరీకరణలో ఈ 10 ఏళ్లలో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము విపరీతమైన కన్స్ట్రక్షన్ యాక్టివిటీసు, 2 sides రిసార్ట్సు ఇవన్నీ బాగా పెరగటానికి అవకాశం ఉన్నది. నాకు తెలిసి మన ముఖ్యమంత్రి గారు అది ఎలాగైనా తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ 30 kilometers లెంత్లో 2 sides ఫుల్ వాటర్ వచ్చే విధంగా చేస్తామన్నారు. అలా చేస్తే హైదరాబాదులో పర్యాటక రంగము ప్రపంచంలో ఎలా ఉంటుందో, ప్రతి ఒక్కళ్ళు మేము సింగపూర్ పోతాము అక్కడ పోతామన్నారు. హైదరాబాద్లో ఈ 30 kilometers ఇది తిరగాలి అనే ఆలోచన వస్తుంది.
అలా మనకి పర్యాటకులు కనుక పెరిగితే హోటల్స్ వాటి మీద మంచిగా ఇన్కమ్ వస్తుంది. హోటల్స్ డెవలప్మెంట్ చేస్తారు, కన్స్ట్రక్షన్. ఆ కన్స్ట్రక్షన్లో కూడా మా ప్రతి దాంట్లో మాకు ఇది ఉంటుంది. మేము తయారు చేసే పైప్స్లో మొత్తము 22% ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రొడక్ట్సే మేము తయారు చేస్తాము. మిగతావన్నీ అగ్రికల్చర్ పైప్స్ డెవలప్మెంట్ కోసము. అలా రోజు రోజుకి పెరుగుతున్నది. ఇప్పుడు 66 అంతస్తులు వస్తున్నది, రేపొద్దున 100 ఫ్లోర్స్ వచ్చినా కానీ ఆశ్చర్యం లేదు, వచ్చేస్తుంది. అలా కన్స్ట్రక్షన్ రానున్న 10 ఏళ్లలో విపరీతంగా వస్తున్నది. ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితి 2-3 నెలలు వార్ వల్ల కొంచెం ప్రైజింగ్ హైక్లో ఉన్నాయి. అవన్నీ వార్ క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంతకుముందు ఉమ్మడి కుటుంబము ఒకే ఇంట్లో 15 మంది, 20 మంది, 20 మంది, 25 మంది ఉంటున్నారు. ఇప్పుడు అలా కాదు. ఎవరైతే పెళ్ళి అవుతుందో ఇమ్మీడియట్లీ ఒక అపార్ట్మెంట్ కావాలి మాకు, అలా వెళ్ళిపోతున్నారు, అలా కొనుక్కుంటున్నారు. అలా వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తున్నది కాబట్టి అలా చేస్తున్నారు. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఇవన్నిటికీ డెవలప్మెంట్ రోజు రోజుకి అవుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు కాబట్టి మనం ఇది చేస్తున్నాము. దాని గురించి థ్యాంక్ యూ అండి. జితేష్ గారు, తెలంగాణ లాస్ట్ 10 ఇయర్స్లో ర్యాపిడ్ డెవలప్మెంట్ అయింది. వచ్చే 10 సంవత్సరాల్లో హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ల్యాండ్స్కేప్ ఎలా చేంజ్ అవుతుంది? ఫస్ట్లీ తెలంగాణకు సంబంధించండి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్, ఇట్స్ అ టోటలీ ల్యాండ్ లాక్ స్టేట్, రైట్? సో ద అడ్వాంటేజ్ విత్ దట్ ఈస్ లాట్ ఆఫ్ ల్యాండ్ సప్లై ఉంటుంది మీకు. సో మీకు ఎనీ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ రావాలి అంటే, రైట్, ఇప్పుడు లైక్ వీఆర్ ద ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ, లైక్ వీ హ్యావ్ లార్జ్ ఫార్మస్యూటికల్ ప్లాంట్స్. ఇప్పుడు వీఆర్ ఈవెన్ ఆల్మోస్ట్ ద డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డేటా సెంటర్స్ ఆర్ ఇన్ తెలంగాణ. ఎనీ ఇండస్ట్రీ రావాలన్నా ఫస్ట్ ల్యాండ్ కావాలి. తెలంగాణస్ బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ల్యాండ్ ఇస్ దేర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏమవుతుందంటే తెలంగాణకి కన్సిస్టెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ కమింగ్ ఫస్ట్, డెవలప్మెంట్ ఇస్ కమింగ్ నెక్స్ట్. దిస్ ఈస్ ది బెస్ట్ మోడల్ అక్రాస్ ఇండియా. సో ఎప్పుడైతే మనకు అట్లా అవుతుందో డెఫినెట్లీ మనకి ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ రావడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ కూడా చూస్తే ఇప్పుడు రీసెంట్లీ గవర్నమెంట్ క్యూర్ పాలసీ అని చెప్పి వచ్చింది, విచ్ ఇస్ హైదరాబాద్ అండ్ పెరిఫెరల్ అండ్ సబర్బన్ రీజన్స్ అన్నిటినీ ఒక సెంట్రల్ ప్లానింగ్ జిహెచ్ఎంసీ కింద తీసుకురావడం వల్ల ఏమైపోద్దంటే ఫస్ట్ ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ అవుద్ది. ఎనీ సిటీ గ్రో అవుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏమైపోతుందంటే ఒక సిటీకి సబర్బన్ ఏరియాస్లో అంతా అన్ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ వచ్చేసి దానివల్ల బ్యాడ్ ఇన్ఫ్రా వస్తుంది అండ్ ఇండస్ట్రీస్ రానికే స్కోప్ తగ్గిపోద్ది. బట్ తెలంగాణకి ఫస్ట్ డెవలప్మెంట్ వస్తుంది బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ప్లానింగ్ అండ్ ఆల్, అండ్ దెన్ ఫస్ట్ ఇన్ఫ్రా వస్తుంది, తర్వాత డెవలప్మెంట్ వస్తుంది కాబట్టి ఒక మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇందాక అన్నట్టు మనకి ఆల్ అరౌండ్ వాట్ యూ సే ఇండస్ట్రియల్ కాంపోజిషన్ ఉంది, రైట్? వీఆర్ ద ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ, వీఆర్ నౌ ద జీసీసీ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ. ఇండియాకి ఒక 100 జీసీసీస్ వస్తే 47 ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్ ఓన్లీ. తర్వాతనే బెంగళూరు ఉంది అట్ 32%, 47% ఇస్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. సో మనకి జీసీసీస్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఫార్మా వీఆర్ ఆల్రెడీ బిగ్ అండ్ కటింగ్ ఎడ్జ్ న్యూ ఏజ్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ విచ్ ఇస్ ఎవ్రీథింగ్ గాట్ టు డూ విత్ సెమీ కండక్టర్, డేటా సెంటర్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్. ఇవన్నీ కూడా మన దగ్గర much better than other cities. We are on the front runner. So definitely I would say the future is going to be very good. Yes, at the same time government has to ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నారో కంటిన్యూస్గా ఇన్ఫ్రా వర్క్స్ నడుస్తున్నంత సేపు వీ హ్యావ్ అ వెరీ వండర్ఫుల్ ఫ్యూచర్. డాక్టర్ మల్లికార్జున గారు, తెలంగాణ హెల్త్ కేర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అని మీరు అనుకుంటే దానికి మెయిన్ కారణాలు ఏంటి? మరి మన వీక్ ఏరియాస్ ఏంటి? వాటిని ఎలా ఇంప్రూవ్ చేయాలి? వెల్, 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, బాగా పెర్ఫామ్ చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం? వేర్ ఆల్ వి వీక్, దాన్ని ఎలా సర్దిద్దుకుంటాం? బాగా పెర్ఫామ్ చేస్తున్నాము అన్న దానికి స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయండి. నెంబర్ 1, మన హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ వీ క్రియేటెడ్. వీ హ్యావ్ గాట్ ఎక్సెప్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యాపెండ్ ఇన్ టు ద హెల్త్ కేర్ అనమాట. సో ఈ టెర్షరీ కేర్ అండ్ క్వాటర్నరీ కేర్ హాస్పిటల్ ఎక్కడా లేదు, అంటే ఏ సిటీలోనూ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం అనేది జరగలేదు. ఇది ఒక ఎత్తు ఉంది. నెంబర్ 2, ఆరోగ్యశ్రీ స్కీమ్ అండి. ఫర్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, దట్ హెస్ బికమ్ ఏ పాత్ బేరర్ ఫర్ హెల్త్ కేర్ డెలివరీ. అబ్సల్యూట్లీ. వే బ్యాక్ ఇన్ 2014లో ఎప్పుడు చాలా ఇంకా ముందే స్టార్ట్ అయింది. ఇప్పటికి 15-20 ఏళ్ళు అయిపోయింది.
So Arogyasri scheme has changed the dynamics completely, where a common man also can afford some sort of a treatment at any point, any time, ఏదైనా టెర్షియరీ కేర్ అవసరం వస్తే అది చేసుకోగలుగుతారు. నెంబర్ 3, there is a lot of investment which has happened in మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రా. అది ఒకటి జరుగుతోంది, ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్కి ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఒక మెడికల్ కాలేజ్ జరుగుతూ ఉంది. అండ్ మీరు పర్ఫార్మెన్స్ కింద చూసుకున్నా కానీ ఆ హెల్త్ కేర్ డెలివరీలో మెటర్నల్ హెల్త్ చూసుకున్నారు అంటే ఆ ఇన్సెంటివైజేషన్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ఇన్సెంటివైజేషన్ ఆఫ్ ద మదర్స్ చేసిన దానివల్ల ఈరోజు ఇండియాలో అన్నిటికన్నా నెంబర్ 1 ర్యాంకింగ్ ఆఫ్ 96 to 97% ఆఫ్ డెలివరీస్ హ్యాపెన్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. That is to be something which is unimaginable in Indian situation at this point of time. And there are some other programs which are doing extremely well. ఇప్పుడు అనేమియా ముక్త భారత్ అని చెప్పేసి ఒకటి ఉంది, ప్లస్ ఈ కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, వేర్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ రీచింగ్ టు ద డోర్ స్టెప్ రిగార్డింగ్ బెటర్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఇలా అనుకుంటే, బట్ అట్ ద సేమ్ టైం వాట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ వెరీ వెల్ అనుకుంటే ప్రైమరీ హెల్త్ కేర్ అనేది మాత్రం అలానే ఉండిపోయింది. అది ఆ ర్యాపిడ్ చేంజెస్ ఎలా అయితే మీకు టెర్షరీ కెరీర్లో జరుగుతున్నాయో అలాంటి ర్యాపిడ్ చేంజెస్ అనేది ఆ ప్రైమరీ కేర్లో జరగట్లేదు. మనం 20 ఏళ్ల ముందు ఎలా చూస్తామో ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ అలానే ఉండిపోతూ ఉంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావటం లేదు. నెంబర్ 2, టెర్షరీ కేర్ డెవలప్ అయింది, ప్రైమరీ కేర్ డెవలప్ అయిపోతే ఏమవుతుంది, చిన్నదానికి కూడా ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. దట్ ఇంక్రీజెస్ వాట్ ఈస్ కాల్డ్ మెడికల్ ఇన్ఫ్లేషన్. దిస్ ఈస్ అ వర్డ్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు తెలంగాణలో మెడికల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ద హైయెస్ట్ అండి. నేషనల్ యావరేజ్ 13% అయితే తెలంగాణలో 16% ఇస్ ఇట్. దట్ మీన్స్ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది హైయెస్ట్. మొన్నే వచ్చింది డేటా విచ్ హెస్ బీన్ పబ్లిష్డ్. కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ హైయెస్ట్ స్టేట్ ఏంటి అంటే తెలంగాణ. సో వీఆర్ స్పెండింగ్ మోర్ మనీ. that's not the correct way. So we need to correct that. సో ఈ రెండు ఇలా ప్రైమరీ హెల్త్ కేర్ డెవలప్ చేయడం, ప్లస్ అనదర్ థింగ్ ఈస్ థర్డ్ పార్ట్ ఈస్ ఈ మెడికల్ కాలేజెస్ కస్తున్నాం, ఇన్ఫ్రా క్రియేట్ చేస్తున్నాం, కానీ మెనీ ఇన్స్టిట్యూషన్స్ స్టిల్ డోంట్ హ్యావ్ స్టాఫ్. సో దెర్ ఈస్ అ స్టాఫ్ షార్టేజ్. సో ఈ మూడు మాత్రం మనల్ని అది వెనక్కి నెట్టేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. సో ఐ థింక్ దిస్ ఈస్ వేర్ వీఆర్ డూయింగ్ గుడ్ అండ్ దిస్ ఈస్ వేర్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్మోహన్ రావు గారు, నెక్స్ట్ 10 yearsలో సూపర్ మార్కెట్ ల్యాండ్స్కేప్ ఎలా చేంజ్ అవుతుంది? క్విక్ కామర్సా, రీటైల్ స్టోర్సా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఒకే క్వశ్చన్ ఉంటుందని చెప్పి కిరాణా దగ్గర నుంచి ఎండింగ్ వరకు నేను ఒకే దానికి నేను ఆన్సర్ చేశాను. మీ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ 10 yearsలో సూపర్ మార్కెట్ ల్యాండ్స్కేప్ ఎలా చేంజ్ అవుతుంది? క్విక్ కామర్సా, రీటైల్ స్టోర్సా? విచ్ వన్ యూ వాంట్ టు గో? లైక్ క్విక్ కామర్స్ చేంజ్ అవుతే మీరు క్విక్ కామర్స్కి వెళ్ళిపోతారా, లేకపోతే రీటైల్ స్టోర్ అలాగే కాదండి. మన మామూలుగా రెండు కూడా హైబ్రిడ్ మోడల్లో రన్ అవుతూ ఉంటాయి. కస్టమర్స్ మన మామూలుగా మంత్లీ బాస్కెట్ ఎప్పుడు కూడా క్విక్ కామర్స్లో చేయరు. క్విక్ అంటే మార్నింగ్ టైంలో వాళ్ళకి మిల్క్ కానీ, ఎగ్స్ కానీ, ఆనియన్, బ్రెడ్ ఇలాంటి వాటికే మన మామూలుగా క్విక్ కామర్స్లో ఆర్డర్ చేస్తారు, కానీ మంత్లీ బాస్కెట్కి సూపర్ మార్కెట్కే వస్తారు. అలానే మంత్లీ బాస్కెట్ సూపర్ మార్కెట్లో కొన్నా కానీ ప్రీవియస్లో కిరాణా స్టోర్స్లో కొనేవాళ్ళు, అలాంటిది అది క్విక్ కామర్స్ రిప్లేస్ అయింది. ఫ్యూచర్లో కూడా క్విక్ కామర్స్ ఉన్నా కానీ ఫిజికల్ ఆఫ్లైన్ సూపర్ మార్కెట్స్ డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను, 2 tier and 3 tier టౌన్స్లో కూడా వాళ్ళకి సూపర్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం మేము. అంటే అక్కడ టెక్నాలజీ అంత ఇది ఉండదు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఫ్యామిలీతోటి ఒక అవుటింగ్ లాగా వెళ్ళాలంటే స్మాల్ టౌన్స్లో సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి షాపింగ్ చేస్తారు. సూపర్ మార్కెట్స్కి ఫ్యూచర్ ఉంటుంది, కంటిన్యూ అవుతాయి. థ్యాంక్ యూ. హైబ్రిడ్ మోడల్. నమశివ గారు, రీటైల్ టెక్స్టైల్ బిజినెస్ నెక్స్ట్ 10 yearsలో ఎలా ఉండబోతుంది? ఏఐ అండ్ ఈ కామర్స్ని ఉపయోగించి మాంగళ్య ఎలాంటి గ్రోత్ స్ట్రాటజీస్ చేస్తుంది? రాబోయే 10 ఏళ్లలో ఏఐని యూజ్ చేసేసుకొని ఇవాళ ఈ షాప్లోకి వచ్చేస్తే ఫీల్ ఏదైతుందో ఇంటికాడ కూడా కూర్చొని ఆ ఫీల్ రంగంలోకి తీసుకురావాలనేది, ఏమైతే బిజీ ప్రపంచంలో షాప్కి వచ్చే వరకు 1 hour 2 hours ఈ టైం కాకుండా మనము ఏఐ ద్వారా ఒక మనిషికి డ్రెస్ ఎలా వేస్తే, శారీ ఎలా కట్టుకుంటే
ఆ ఫీల్ ఎలా ఉంటుందో దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తేనే రేపు ఫ్యూచర్లో మా షాపింగ్ మాల్స్ ఇంకా సక్సెస్ అవుతాయని. గ్లోబల్ మార్కెట్ ఎలా అయితే పోతో ఆ గ్లోబల్ మార్కెట్ను ఇక్కడ కూడా మనం చూపెట్టుకోకపోతే ఏమవుతుందని అంటే కస్టమర్కు ఈ ఆన్లైన్ షాపింగ్ ఇవన్నిటికి కూడా ఫీల్ రావాలి, రేపు సక్సెస్ కావాలని చెప్పానంటే ఇలాంటి ఏఐ ద్వారా తీసుకొని వస్తేనే అది ఫీల్ అయిపోతుంది అనేది. మీరే జయదేవ్ గారు, వచ్చే 10 సంవత్సరాల్లో వేల ఉద్యోగాలు కల్పించడానికి మీ ఇండస్ట్రీలో ఏ పాలసీ చేంజ్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకురావాలి? ఇప్పుడు మా ఇండస్ట్రీ అని కాదు, టోటల్గా ఇండస్ట్రీస్ మొత్తంలో ప్రతి జిల్లాకి ఇండస్ట్రీస్ జోన్ ఇదివరకు పాత స్థలాలన్నీ అయిపోయాయి. ప్రతి ఒక్క జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కు మినిమం 100 acres ఆర్ 200 acres అలాట్ చేసేసి ఐపీఓలు ఉండేవాళ్ళు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్, వాళ్ళంతా కష్టపడి జిల్లాల వారీగా ఫ్యాక్టరీలు కనుక పెట్టేస్తే ఈ 10 ఏళ్లలో ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్కే రావాలనేది చూడరు, ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేరే కావాలనేది కూడా చూడరు. రకరకాల ఇండస్ట్రీస్ అక్కడే స్థాపించి వారికి నియరెస్ట్లో ఏదైతే ఇండస్ట్రీ మంచిగా ఉంటుందో గవర్నమెంట్ అది కనుక చేసి మంచి సబ్సిడీస్ ఇమ్మీడియట్లీ రిలీజ్ చేస్తే చాలా అంటే నిరుద్యోగం అనేది లేకుండా అయిపోతుంది. సొంతంగా ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి అతని కింద కొంతమంది వస్తారు, వాళ్ళు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఒక ఇండస్ట్రీ పెడతారు ఎవరి మీద ఆధారపడకుండా. ఇది చాలా ఒక ఇండస్ట్రీ పెట్టిన తర్వాత వాళ్ళలో పని చేస్తుంటారు, వాళ్ళకి ఇల్లు కావాలి, ఇల్లు తీసుకుంటారు, ఒకటి దాని తర్వాత ఒకటి కంటిన్యూషన్గా రిక్వైర్మెంట్స్ వస్తుంటాయి. అలా చేస్తే అవుతుంది. అదే కాకుండా సిటీలో కూడా ఇంప్రూవ్మెంటు, ఇండస్ట్రీస్ ఔటర్ రింగ్ రోడ్డు ORR, RRRకి మధ్యలో ఇండస్ట్రీస్ పార్క్స్ కనుక పెట్టేస్తే అక్కడ ఇండస్ట్రీస్ కనుక అక్కడ కూడా వచ్చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. గవర్నమెంట్ దీంట్లో చాలా చొరవ తీసుకొని సబ్సిడీలు ఇచ్చి ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. దానితోనే మిగతా ఇండస్ట్రీస్ అన్నీ కూడా లైక్ కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్, ప్లాస్టిక్ ఇండస్ట్రీ కానీ ఎనీథింగ్ విల్ డెవలప్ ఆటోమేటిక్లీ. పక్క రాష్ట్రాల నుంచి మనం ఏం మెటీరియల్ తెప్పియకుండా కనుక ఉంటే మనకి ఇక్కడే ఇండస్ట్రీస్ అన్నీ తయారవుతాయి. మనకి ఇక్కడ జిఎస్టీ కానీ అన్నీ ఎక్కువ వస్తుంటాయి. వీళ్ళు ఇక్కడ ఇచ్చే ఉచిత పథకాలకు కూడా డబ్బులు అవి తొందరగా అందుతాయి. అది చాలా ఇంపార్టెంట్. అది ఏదో మనం ఉచిత పథకాలు అనగానే డబ్బులు ఇవ్వాలంటే ఇవన్నీ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి తీసుకున్న కలెక్షన్ నుంచే ఇస్తుంటారు. అది తప్పకుండా అది చేయాలి. ఇండస్ట్రీస్ డెవలప్ అయితేనే ఫ్యూచర్ వస్తుందండి. ఎనీ ఇండస్ట్రీ ఫిజికల్గా వస్తే ఇది అవుతుంది. థ్యాంక్ యూ అండి. అజితేష్ గారు, ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ పర్స్పెక్టివ్ నుండి చూస్తే తెలంగాణ ఫ్యూచర్ గ్రోత్కి బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ మరియు ఛాలెంజెస్ ఏమిటి? See, opportunities ante mainly this is the thing, and see, with Telangana the great thing has been the infra first, development next. E model unnanta sepu that will become the biggest, that will create a lot of opportunities for developers. And next thing is availability of land. Any major city land availability untane growth ఉంటుంది. Like for example ఇప్పుడు మనం బాంబే చూస్తాము. బాంబేలో ఎనీ మిడిల్ క్లాస్ పర్సన్ కెనాట్ స్టే జస్ట్ బికాస్ ఇట్స్ రియల్ ఎస్టేట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో కాస్ట్లీ బికాస్ ల్యాండ్ లేదు అక్కడ. హైదరాబాద్కి అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ల్యాండ్ ఉంది కాబట్టి న్యాచురలీ మన ప్రైసెస్ వుడ్ బి కంపేర్డ్ టు అదర్ సిటీస్ విల్ బి మోర్ మోడరేటెడ్. నెక్స్ట్ థ్రెట్స్గా చూస్తే మనకి మెయిన్ థింగ్స్ వచ్చేసి ఎనీ పాలసీస్ విచ్ విల్ సడన్లీ క్రియేట్ అ డిమాండ్ షాక్ ఆర్ అ సప్లై షాక్. లైక్ ఇందాక ఇప్పుడు కమిషనర్ గారు అన్నారు హైడ్రా ఇస్ అ వండర్ఫుల్ థింగ్ అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఎన్నో చెప్పారు. అండ్ వాటర్ అవైలబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బట్ ఎనీ కొత్త పాలసీ వస్తున్నప్పుడు కొన్ని రోజులు ఖచ్చితంగా షాక్ ఉంటుంది సిస్టమ్కి. సో గ్రాడ్యువల్ పాలసీస్ అనే పాలసీ ఇంప్లిమెంటేషన్ మోర్ గ్రాడ్యువల్ ఉంటే డెఫినెట్లీ ఇండస్ట్రీ క్యాన్ అడాప్ట్ టు ఇట్ అండ్ టేక్ ఇట్. మల్లికార్జున గారు, నెక్స్ట్ 10 yearsలో తెలంగాణ హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది ఆర్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? బస్ అంటే మీరు చూడాల్సింది ఏమిటి అంటే లెట్ us look 20 years ago.
ఒక 25 ఏళ్ల ముందు వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ద కమ్యూనిటీ, ఏమవుతా అనేది కమ్యూనిటీలో, పీపుల్ ఆర్ డయింగ్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే స్మాల్ పాక్స్ లేకపోతే కొలరా, వీటితో లేకపోతే దట్ వాజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఆర్ పాసిబిలీ సిక్నెస్ అట్ దట్ టైం. ఆ టైంలో అది అనమాట. సో గవర్నమెంట్ హెస్ ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ ఇట్. ఈ మధ్య కాలంలో కమ్యూనికబుల్ డిసీజ్ వల్ల చనిపోవడాలు అనేది జరగడం చాలా తగ్గిపోతా ఉన్నింది. దాని తర్వాత ఏమైంది, నెక్స్ట్ టూ డెకేడ్స్లో వీ హ్యాడ్ డిసీజెస్. టెక్నాలజీ చాలా మటుకు వచ్చేసింది. బిగ్ సర్జరీస్, బిగ్ టెక్నాలజీస్ అనేటివి వచ్చేసి సర్జరీ చేయడంలోనూ ట్రీట్మెంట్ ఇవ్వడంలో. ఆ టైంలో ఏమైంది, సో పీపుల్ ఎవరైతే సిక్ అవుతున్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఇవ్వడం, ఆ ట్రీట్మెంట్ చేయడం అనేది జరగడం మొదలెట్టింది. అవన్నీ టెక్నాలజీతో కూడుకున్నాయి కాబట్టి చాలా మటుకు కాస్టింగ్ ఉండే. సో ఆరోగ్యశ్రీ స్కీమ్ లాంటి స్కీము, ఇన్సూరెన్స్ లాంటి స్కీమ్ రావడం, దాని తర్వాత అవి రీఎంబర్స్ అవ్వడం అనేది జరిగి అందరికీ అందుబాటులో రావడం జరిగింది. అంటే ఏమిటి, వీఆర్ ట్రైంగ్ టు ట్రీట్ ద సిక్. అంటే నువ్వు సిక్ అయిపోయిన తర్వాత నేను ట్రీట్మెంట్ ఇస్తాను ఫ్రీగా, ఇలా ఆలోచించాము ఇన్ని రోజులు. సో ఈజ్ ఇట్ ద కరెక్ట్ వేనా అని ఆలోచించాలి. సి నెక్స్ట్ 10 years ఈజ్ గోయింగ్ టు బీ, ఆర్ వీ గోయింగ్ టు మేక్ ఎవ్రీబడి సిక్ బిఫోర్ వీ ట్రీట్, ఆర్ వీ విల్ నాట్ అలౌ దెమ్ టు బీ సిక్. సో ఈ విధంగా ఆలోచిస్తే తప్ప నెక్స్ట్ 10 years జరగదండి. సో అలా కావాలి అనుకుంటే మనకు ఇప్పుడు కమ్యూనికబుల్ డిసీజెస్ లేవు, సిక్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము అంటే వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్? మనలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి యాక్చువల్గా చూస్తే? నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజెస్ ఎక్సెట్రా. వాళ్ళని ఎప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, వాడికి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. అలా కాకుండా కెన్ వీ డిటెక్ట్ దామ్? ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, సీకేడీ, అదో కిడ్నీ ఫెయిల్యూర్ లాంటివి ప్రైమరీగా మనం పికప్ చేయాలి అనుకుంటే అది ఆ ప్రైమరీ హెల్త్ కేర్ లెవెల్లోనే గోయింగ్ టు దెమ్, అంటే మనం వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళాలి. అంటే ద హెల్త్ కేర్ ప్రొవైడింగ్ షుడ్ బి డన్ ఎట్ ద డోర్ స్టెప్. సో ఆ స్క్రీనింగ్ జరిగి రేపొద్దున మనం చూసుకోకుండా ఉంటేనే జరుగుతుంది. అండ్ ద సెకండ్ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ గోయింగ్ టు బి ఇంతవరకు మనం ఏంటి, ఒక ప్రొసీజర్కి రియంబర్స్మెంట్ చేస్తున్నాం. మీకు హార్ట్ బైపాస్ అవ్వాలా, మీకు ఇది రియంబర్స్ చేస్తున్నాం కాదు. టుమారో ఇట్ షుడ్ బి ఆన్ డయాగ్నోసిస్ బేస్డ్ రియంబర్స్మెంట్ అండ్ అవుట్కమ్ బేస్డ్ రియంబర్స్మెంట్. హార్ట్ డిసీజ్కి ట్రీట్మెంట్ చేయాలి, ఎంత కాస్ట్ అవుతుంది, దాని అవుట్కమ్ ఎలా ఇచ్చావు, దానికి అవుట్కమ్ బేస్డ్గా మీకు రియంబర్స్ అవుతుంది అన్నప్పుడే క్వాలిటీ ఆఫ్ కేర్ అండ్ ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంటే దీని అన్నిటికీ ఒకటే ఏంటంటే యూ నీడ్ టు పుట్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ హెల్త్ కేర్. ఏ డిజిటల్ హెల్త్ స్కీమ్ అనేది ఒకటి రావాలి, ప్రతి ఒక్కరికి ఒక డిజిటల్ హెల్త్ కార్డ్ రావాలి. అది చేసిన దానివల్ల యూ విల్ బి ఏబుల్ టు ప్రివెంట్ డిసీజ్. అంటే ఏఐ జనరేటెడ్ టెక్నాలజీని యూస్ చేసుకొని, వీళ్ళందరూ చెప్పినట్టు ఏఐ ఈజ్ గోయింగ్ టు బి ఆఫ్ గ్రేట్ యూస్ టుమారో. ఆ టెక్నాలజీని యూస్ చేసుకొని ఎవరు ఎక్కడ ఎప్పుడు సిక్ అవ్వచ్చు, ఈ పేషెంట్కి ఇన్ని రోజుల నుంచి డయాబెటీస్ ఉంది, తను ఈ టైంలో ఏ స్టేజ్లో ఉండొచ్చు అనేది ప్రిడిక్ట్ చేయగలిగి ఉండాలి. అప్పుడే యూ కెన్ ప్రివెంట్ ద డిసీజ్ ఆర్ గెటింగ్ సిక్ విత్ ద డిసీజ్ రాదర్ దాన్ ట్రీటింగ్ ద సిక్నెస్ ఆఫ్టర్ యూ బికమ్ సిక్. జగన్మోహన్ గారు, ఒక్క వర్డ్లో చెప్పాలంటే హ్యూమన్ ఎలిమెంట్, అంటే హ్యూమన్ టచ్ విజేత సూపర్ మార్కెట్లో ఇప్పుడైతే ఏదైతే ఉన్నదో అది టెక్ రీప్లేస్ చేయలేదు. ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే ఏంటి? అంటే టెక్ రిప్లేస్ చేయకపోయినా కానీ నార్మల్గా కస్టమర్స్ వేరే స్టోర్స్కి ఏదైనా వెళ్ళాలంటే అంటే మంత్స్ అలా ఉంటుంది. అదే సూపర్ మార్కెట్ అంటే వీక్లీ బేసు మనం మామూలుగా 15 daysకి ఒకసారి వస్తూ ఉంటారు. కానీ మాకు అంటే మా కస్టమర్స్ తోటి మా స్టోర్ మేనేజర్స్కి పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. అది టెక్ రిప్లేస్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. డైరెక్ట్గా కస్టమర్ తోటి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. అంటే కస్టమర్ కూడా మా స్టోర్ మేనేజర్ని పేరు పెట్టి పిలిచే అంత చొరవ కూడా ఉంటుంది. అది టెక్ రిప్లేస్ చేయలేదు కదా. నమశివ గారు, ఇక్కడ ఆడియన్స్లో ఉన్న ఎంటర్ప్రీనియర్స్కి తెలంగాణలో సక్సెస్ఫుల్ రీటైల్ బిజినెస్ బిల్డ్ చేయాలనుకుంటే మీ జర్నీ నుండి ఒక్క సలహా, వన్ సజెషన్ ఏమిస్తారు ఫర్ ఆల్ ద బిజినెస్ పీపుల్? కొత్త జనరేషన్కు ప్రాఫిట్స్ అని చూడకుండా కస్టమర్ను గెలుచుకుంటేనే వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్. తర్వాత మా ఎంప్లాయీస్ కూడా అన్ఎడ్యుకేటెడ్, వీళ్ళని కూడా గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళకు సాఫ్ట్వేర్లు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకుంటేనే బతికేటోళ్ళు. ఇప్పుడు నా దగ్గరనే ఒక 10,000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళకు మేము ఆల్రెడీ ఈఎస్ఐ అండ్ పిఎఫ్ ఇస్తున్నాం, కానీ ఇది వాళ్ళకి సరిపోదు కదా. దాని నుంచి కూడా మేము ఈ సభాముఖంగా గవర్నమెంట్ను కూడా మా స్టాఫ్ను కూడా వాళ్ళు ఏదైనా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఇలా జయదేవ్ గారు, సో మీరు బిల్ట్ అ బ్రాండ్ నేషనల్ ప్లేయర్స్తో కంపీట్ చేస్తున్నారు. ఓకే,
ఓకే. సో దాని వెనుక ఒకవేళ మనకు ఇప్పుడు ఉన్న ప్రజల్లో కానీ మా యూజర్స్ కానీ యూత్ కానీ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నా కానీ సో దాంట్లో ఇంపార్టెంట్ ఒక మనిషికి ఉండాల్సింది బిజినెస్ సక్సెస్ చేయడానికి డిటర్మినేషనా లేకుంటే మీ అభిప్రాయంలో ఏమున్నా 1 or 2 పాయింట్స్ చెప్పండి. కృషియా ఆర్ వాట్ ఈస్ దట్ యూ థింక్? ఎనీ ఇండస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఫైనాన్స్ అనేది ఇంపార్టెంట్. ఫైనాన్స్ తీసుకున్న తర్వాత మన సొంత డబ్బులు ఉంటేనే ఫైనాన్స్ తీసుకోవాలి, మన మార్జిన్ మనీ పెట్టి. అది లేకుండా చేస్తే అప్పుల పాలైపోతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 1 yearలో 2 yearsలో మాకు డబ్బులు వచ్చాయని ఖర్చు పెడితే తర్వాత మిషన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మళ్ళీ డబ్బులు ఎవరు ఇవ్వరు. అలా ఖర్చు పెట్టద్దు. ఆ ఇండస్ట్రీనే డెవలప్ చేసుకుంటూ పోతే ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది. Thank you, Andy. We had a wonderful session. A lot of insightful thoughts from all the senior business people over here. Thank you for coming, Andy. Okay, it was wonderful hosting you all. Thank you, everyone, for listening. And thank you. Check. Thank you, Abbas Garu. Thank you very much. And, sir, 2 minutes. I request all the dignitaries